Sing op Engels geleden. Ook mijn als ik geen heb je dan eens niet de kassen in de hond. Ook mijn als ik geen heb je in de hond. All away. Je bent een in de in dat je. En dan is zomaar zelf eens erin. En dan is zomaar zelf heel. En dan is zomaar zelf thuis nieuw. En dan is zomaar zelf niet allemaal zo wist nieuw. En dan is zomaar zelf daar. En dan is zomaar geen alles zat. Je loopt hier dan les zomaar zeggen op Engels. Olanter para Argentina. Ando se escribirá desde la misma y ni aparece más. Alasder. Y se es de que nada y se es de nada. Y es doch sich wieder mehr ist doch sich das not doch in der go bildam. Y es ni sur de alasder. Was marco. En en go gromar. Was marco. Ordan go beginnen. Oram Uran sitter para Argentina. Y de las ni no de la. Y de no alasder alta. Ana. Y de la isla de y de la isla de Bindea. وده له أنا يوم هتلم صح يشتوك سيد بدي مرك ونلا اسمها كينا والله شو بدين هم نجي هاي إلا كده ترك هاي بدي نوت نقول كنا نرجع والله جر أنا بدين هم نجي يكره من نصير من لا يجي نخلص والله جر ونراج نبلا هتلوها ونقول كده وزكنا قدني أنا يبني عام mereka dan kusnian dan lebih ani madu ini la faran la yiki dala ngeshel genohom da kishdur ke anush ka bitir wal kses burna shmer జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ఎంతగా ఆయన్ను చులకన చేయాలని చూస్తున్నప్పటికీ ఆయన విలువ అంతకంతకు పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ తరుగుతున్నట్టుగా కనబడలేదు. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు తిరుమల లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని అన్పాపులర్ చేయటానికి ఆయన ఏదో స్వయంగా వెళ్ళి నెయ్యి కొనుగోలు చేసినట్టు లేదా ఆ నేతిని ఆయనే లడ్డూలు తయారు చేసినట్టు లేదా వాటిని ఆయనే భక్తులకు పంచినట్టు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రచారం చేయటానికి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయటానికి చేసిన ప్రయత్నాలన్నీ దాదాపుగా బెడిసికొట్టాయి. చివరికి వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాదులు కానీ విహెచ్పి వాదులు కానీ వాళ్ళందరూ కూడా నిజంగానే ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో ఏ మేరకైనా కల్తీ జరిగి ఉంటే మరి జంతువుల కొవ్వు లాంటివి కలిసి ఉంటే ఈ దురాగతానికి కారకులెవరో విచారణ జరిపి శిక్షించాలని కోరుతున్నాయి. కానీ విచారణకి సిట్ స్థాయి మాత్రం కాదని అన్ని వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధినేతల నిర్ణయం మేరకు దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి సిట్ మీద ఎవరికీ నమ్మకం లేదు. సిబిఐ కానీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మరేమైనా చేయొచ్చు లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా జరగాలని కోరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కొనసాగుతున్న నేపథ్యంలోనే తాజాగా మరొక అంశాన్ని కూటమి తెర మీదకి తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరుమల వెళ్తున్నారు, దైవ దర్శనం చేసుకుంటారు, కూటమి చేసిన పాప కార్యక్రమాలకు పాప ప్రక్షాళనకు ఆయన పూజలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు ఈ మేరకు పూజలు చేయాలని శనివారం నాడు ప్రత్యేక పూజలు జరపాలని నిర్ణయించారు.
కానీ ఈ ప్రత్యేక పూజలు చేయటం కోసం శ్రేణుల మాట ఎలా ఉన్నా జగన్మోహన్ రెడ్డి తిరుమల రావడానికి వీల్లేదు. దీన్ని ఒక రచ్చ చేయాలి, ఆయన రాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ముందే సెక్షన్ 30ని ప్రయోగించి అక్కడికి ఎవరూ రాకూడదు, జనం రాకూడదు, ఎవరూ గుమికూడకూడదు, ఇలాంటి నిషేధాజ్ఞలు పెట్టి ఆయన రాకుండా చేయాలి. తిరుమల రాకుండా చేస్తే వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? ఇది కూటమి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక సమస్య తర్వాత ఒకటి ఆయన మీద ఏదో ఒక రకంగా బురద జల్లి రచ్చ చేసి ప్రజల్లో చులకన చేయాలని భావిస్తే మరింత ఆదరణ పెరుగుతుందే తప్ప తరగటలేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ అంశం, ఆయన అన్యమతస్థుడు కాబట్టి ఒక డిక్లరేషన్ ఇచ్చి ఆయన తిరుమల వెళ్ళాలి, దర్శనానికి వెళ్ళాలి. డిక్లరేషన్ ఆయన గతంలోనే డిక్లరేషన్ ఇచ్చారు. ప్రతి సందర్భంలోనూ వెళ్ళిన ప్రతిసారి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని గతంలో టీటీడీ ఈవోగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యమే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరమేం లేదు. అయితే ఇప్పుడు ఆయన డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అంటే ఏదో ఒక రచ్చ జరగాలి, గందరగోళం జరగాలి, తద్వారా జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలి. ఈ లక్ష్యమే ఉంది కాబట్టి ఈ అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన బ్రహ్మోత్సవాల సందర్భంగా కానీ తిరుమలలో జరిగే అనేక కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా నేరుగా పాల్గొన్నారు. అనేక రకాల పూజాధికాల్లో ఆయన భాగస్వామి అయ్యారు, పూజలు నిర్వహించారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వాలని కోరటం ఏంటి? అంటే ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి రచ్చ చేసి ప్రజల అటెన్షన్ అంతా దాని మీదకి వెళ్ళేట్టుగా మనం చేయాలి. అంతే తప్ప ఇక్కడ ఏదో నిజమైనటువంటి ప్రజా సమస్య ఉంది, దీని మీద మనం ఏదో కొట్లాడుతున్నామని భావించేలా కాదు. ముఖ్యంగా తిరుమల వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలకే సంబంధం. ప్రజా సమస్యలను గాలికొదిలి ఇలాంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరించిన కూటమి ప్రభుత్వం ఏం సాధించగలుగుతుంది? ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలేసి ఇలాంటి పనికిమాలిన అంశాలపైన దృష్టి కేంద్రీకరిస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రజల్లో పలచనైపోయింది. చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని చెప్పినా ఏం చేసినా ప్రజా సమస్యల విషయంలో కూటమి వైఫల్యం ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా ఉండటం కోసం ఇలాంటి పనికిమాలిన అంశాలని తెర మీదకి తీసుకొస్తున్నారు. తాజాగా డిక్లరేషన్ అంశం ఇంతగా రచ్చ చేసి రగడ చేసి నిన్న మొన్నటి వరకు సాగించినటువంటి లడ్డూ వ్యవహారాన్ని ప్రజలు మర్చిపోతారంటే మర్చిపోకపోవచ్చు, లేదా మర్చిపోవడం కోసమే తాజాగా డిక్లరేషన్ అంశాన్ని తెర మీదకి తీసుకురావచ్చు. కానీ డిక్లరేషన్ అంశం అయిపోయిన తర్వాత మరొక అంశం తెర మీదకి వస్తుంది. అంశం ఏదైనా, చర్చ ఏదైనా, రచ్చ ఏదైనా జగన్మోహన్ రెడ్డి కేంద్రంగానే, జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగానే కొనసాగుతుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయాలన్నా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టం. ఈ విధంగా ప్రజల్లో ఆయన పలుకుబడిని, ఆదరణను, ప్రజాదరణను తగ్గిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో కూడా ఎదుర్కోలేమన్న భావన కూటమిలో కనబడుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేసి 40% ఓట్లు సాధించారు. మరోపక్క ముగ్గురు పొత్తులో పోటీ చేసి, ముగ్గురు కలగలిసి ఆయన మీద పోటీ చేసి దాదాపు 10% తేడాతో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ 10% ఓట్ల తేడాన్ని ఈ 5 ఏళ్లలో ఆయన అధిగమించి 2029లో విజయం సాధిస్తారన్న భయం కూటమిని ఇప్పటి నుంచే వెంటాడుతోంది. సో ఆ భయంతోనే అనేక రకాల అంశాలని తెర మీదకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగానూ ఆయన ప్రతిష్ట దిగజార్చాలి, వ్యక్తిగతంగానూ బదనాం చేయాలి,
ఆయనకు సహకరించిన అధికార యంత్రాంగం అందరినీ కూడా వేధించి వెంటాడి చివరికి వాళ్ళు మేము జగన్మోహన్ రెడ్డికి సహకరించడం వల్లనే ఇంత ఇబ్బందులు పడుతున్నాం, ఇంతగా అవస్థలు పడుతున్నామని భావించాలి. అంటే ఇతర అధికారులు ఎవరూ కూడా ఒకవేళ ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఆయనకు సహకరించకుండా ఇప్పటి నుంచే పునాదులు వేయాలి. సో ఈ రకమైనటువంటి ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరించినటువంటి ప్రభుత్వం ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను గురించి కానీ, ప్రజా సమస్యల గురించి కానీ, అసలు పరిష్కార మార్గాలను గురించి కానీ ఎక్కడ ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ఒకే ఒక్క అంశం, కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింది ఏపీ స్టీల్స్ని అమ్మేయటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కావాల్సింది అమరావతిని ఏదో విధంగా 1000 కోట్లు పెట్టి నిర్మాణం చేయటం. ఈ 2 అంశాల మీదే అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి తప్ప అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకి సహకరించాలన్న దృష్టి ఎక్కడా కనపడటం లేదు. ఇంకా కావాలంటే చనిపోయిన రామోజీరావుకు 25 కోట్లు ఖర్చు పెట్టి నివాళులు అర్పించే ఘనమైన కార్యక్రమం చేయటం, అది ప్రజలకు సంబంధించిందా, ప్రజా కార్యక్రమమా? నేరుగా ఆయన చంద్రబాబుకి సహకరించి ఉండొచ్చు, చంద్రబాబు ఆయనకు సహకరించి ఉండొచ్చు, వారిద్దరి మధ్య పరస్పర లావాదేవీలు చాలా ఉండి ఉండొచ్చు. కానీ వాటితో ప్రజలకేం సంబంధం? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అట్లాంటి వాళ్ళందరికీ నివాళులు అర్పించే కార్యక్రమం అవసరమా? వీటన్నిటినీ ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి పైన ఏదో ఒక అంశం తీసుకొచ్చి దాన్ని రచ్చజేసి దాన్ని చర్చించి ఈ విధంగా కాలం గడపాలి. అంటే దాదాపుగా ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పాటు ఇదే రకమైనటువంటి చర్చలు రచ్చ కార్యక్రమంతో తమ పబ్బం గడుపుకొని వెళ్ళిపోతుందని దాదాపుగా అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నా, ప్రజలకు సంబంధించిన అంశాలు ఎన్ని ఉన్నా వాటిని గురించి కనీసం ప్రస్తావించట్లా. స్టీల్ ఫ్యాక్టరీ గురించి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఇంతవరకు మరి ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, లేదా ముఖ్యమంత్రి కుమారుడు కానీ ఎవ్వరూ కూడా మాట్లాడటల్లా. అది నిజానికి చాలా రాష్ట్రానికి సంబంధించినటువంటి వేలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్య, కానీ దాని గురించి మాట్లాడరు. అదొకటే కాదు, సూపర్ 6 పేరుతో 6 అంశాలని తెర మీదకి తీసుకొచ్చారు, ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చలేకపోయారు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము వచ్చి కేవలం 100 రోజులే అయింది కాబట్టి ఇంకా మాకు చాలా టైం ఉంది, 4.5 ఏళ్ల టైం ఉంది కాబట్టి మేము ఏదో చేస్తాం, చివరికి 5 ఏళ్ళు ముగిసిపోయే లోపు ఏదో ఒకటి చేసి 1 నెల 2 నెలల్లో ఇచ్చేసి వెళ్ళిపోతాం. దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏటా 4 లక్షల మందికి, దాదాపుగా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలు ఏమైనా చేశారా? లేదు. మరి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పేరుతో డ్రాప్ అవుట్స్ని ఆకర్షించడానికి తీసుకున్నటువంటి పథకం, తల్లికి వందనం పేరుతో మీరు పుట్టిన ప్రతి బిడ్డకు ఇస్తామన్నారు, దాని మీద ఏదైనా ప్రతిపాదనలు చేశారా? అది కూడా లేదు. వచ్చే ఏడాది నుంచి అన్నారు, వచ్చే ఏడాది చేయడానికి కూడా ప్రతిపాదనలు ఏమీ లేవు. ఏదైనా సరే, వాళ్ళు చెప్పినవి ఏదైనా సరే వాటి మీద నిబద్ధతతో కృషి చేస్తున్నారా, ఏ రకమైన విధి విధానాలు రూపొందిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియటం లేదు. ప్రజలు ఒక పక్క వరదలు వస్తే రాష్ట్రంలో మరో పక్క వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అట్లాంటి చోట్ల ఏ రకమైన ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు? రైతులకు మీరిచ్చే భరోసా ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతు భరోసా పేరుతో ఏదో సంవత్సరానికి ఎంతని 15,000 16,000 ఇచ్చేవాడు, మీరు 20,000 ఇస్తామన్నారు. ఏదది? ఇంతవరకు అది కూడా ఇవ్వలేదు. ఖరీఫ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది, మరి సెకండ్ క్రాప్ కన్నా ఇస్తారా లేదా తెలియదు. ఇలాంటి అనేక సమస్యల్ని మరి ముందుంచుకొని కూడా వీటన్నిటినీ పక్కదారి పట్టించి కేవలం జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా, జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కూటమిలో ఉన్నటువంటి పార్టీల శ్రేణులన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేయటం మాత్రం ప్రజానీకాన్ని ఆశ్చర్యపరుస్తోంది. చూడాలి, ఇప్పటికైనా సరే
ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం కదులుతుందో, లేదంటే డిక్లరేషన్ లాంటి పనికిమాలిన సమస్యల్ని కూడా చర్చనీయాంశాలుగా మార్చి వాటి మీదే రచ్చ చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటుందో చూడాలి ఏం జరగబోతుందో.